చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పార్వతీపురం మన్యం జిల్లాలో విషాదం నెలకొంది. స్నేహం ప్రాణం తీసింది. స్నేహితుణ్ణి నమ్మి ఒక వ్యక్తి మోసపోయి బలవన్మరణానికి పాల్పడ్డాడు. కరెంటు సామాగ్రి షాపు నడిపిన నాగభూషణంకు తన స్నేహితుడి వద్ద 50 లక్షల రూపాయలు అప్పు ఉంది. ₹1,00,00,000 షాపును 75 లక్షలకే షాపుని రాసి ఇచ్చినటువంటి వైనం కనిపిస్తోంది. అప్పు పోను మిగిలిన డబ్బు ఆ స్నేహితుడు ఇవ్వలేదు. మనస్తాపానికి చెంది ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మనస్తాపంతో నాగభూషణ్ ఆత్మహత్య చేసుకున్నాడు. స్నేహం ఒక మధురమైన అనుభూతి. సృష్టిలో నా అనేవారు, బంధువులు లేని వారు ఎవరైనా ఉంటారేమో కానీ స్నేహితులు లేని వాళ్ళు అస్సలు ఉండరు. విశ్వాసం లేకుండా స్నేహం ఉండదు. కానీ ప్రస్తుతం కాసుపై మమకారంతో, డబ్బుపై ప్రేమతో స్నేహం కూడా ద్రోహం అవుతోంది. 25 ఏళ్లు కలిసి తిరిగిన స్నేహితుడు మోసం చేశాడు అనే మనస్తాపంతో పార్వతీపురం మన్యం జిల్లా సాలూరుకు చెందిన నాగభూషణ్ రావు అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకోవటం ప్రస్తుతం అక్కడ కన్నీరు పెట్టిస్తోంది. కరెంటు సామాగ్రి షాపు నడిపిన నాగభూషణ్ రావు తన ఫ్రెండ్ కృష్ణారావు దగ్గర 50 లక్షల రూపాయలు అప్పు తీసుకుని 75 లక్షల రూపాయలకు షాపుని రాసిచ్చాడు. అప్పు పోని మిగిలిన డబ్బు కృష్ణారావు ఇవ్వకపోవడంతో తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. దీంతో మరో దారి కనిపించలేదు. చావే శరణ్యం అనుకున్నాడు. ఫ్రెండ్షిప్ పేరిట మోసం చేసావు కదా కృష్ణ, నా దగ్గర డబ్బులు తీసుకుని నీ దగ్గరే పెట్టుకున్నావు, నాకు రావాల్సిన మిగతా డబ్బులు ఇవ్వలేదు, నీ ధన దాహానికి నేను చనిపోతున్నాను అంటూ రాసి మరి అతను చనిపోయాడు. చనిపోయే ముందు కొన్ని ఆడియోలు కూడా పంపించాడు. ఆడియో రికార్డ్ చేసి తన మిగతా ఫ్రెండ్స్కి, కుటుంబ సభ్యులకి, మంత్రికి కూడా పంపించినటువంటి పరిస్థితి ఉంది. స్నేహాన్ని నమ్మి స్నేహం 25 సంవత్సరాల పాటు కొనసాగించారు. నమ్మాడు, అప్పు తీసుకున్నాడు. తన స్నేహితుడే కదా, ఆగుతాడు, మళ్ళీ అప్పు తీర్చేద్దాం అనుకున్నాడు. కానీ ఇంకా అవసరాలు ఎక్కువై మరికొంత అప్పు చేసినటువంటి పరిస్థితి ఉంది. సరే, నా షాపు ₹1,00,00,000 వరకు విలువ ఉంటుంది, 75 లక్షలకు ప్రస్తుతం నేను రాసిస్తున్నాను అని రాసిచ్చాడు. ఆ తర్వాత కాలం కొనసాగుతుంది. అప్పులు చెల్లించలేని పరిస్థితి వచ్చి ఆ షాపు రాసిచ్చాను కదా, ఆ షాపుకి నిమిత్తం పోను, ఇక మిగిలినటువంటి డబ్బు ఏదైతే ఉందో అది చెల్లించరా, ఆ మిగిలిన డబ్బు ఎంతైతే 20 లక్షల రూపాయలకు పైగా వస్తుందో అది ఇవ్వు కనీసం అని చెప్పి బతిమాలుతున్నాడు, వేడుకుంటున్నాడు. కానీ ఆ ఫ్రెండ్ ఎవరైతే ఉన్నాడో అతను ఏమాత్రం స్పందించట్లేదు. డబ్బులు ₹1 కూడా తిరిగి చెల్లించట్లేదు. అప్పులు పెరిగిపోతున్నాయి. తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. నమ్మిన ఫ్రెండే, 25 సంవత్సరాలుగా నమ్మినటువంటి ఫ్రెండు, కలిసిమెలిసి తిరిగినటువంటి ఫ్రెండు ఇంత ద్రోహం చేస్తాడా, ధన దాహానికి నా కుటుంబం మొత్తం కూడా రోడ్డును పడే పరిస్థితికి తీసుకొచ్చాడా అంటూ తీవ్ర ఆవేదన చెంది ఇక వేరే గత్యంతరం లేక నా కుటుంబానికైనా న్యాయం చేయండి అంటూ ఒక ఆడియో రికార్డ్ చేసి వదిలాడు. చనిపోతున్న సమయంలో ఒక లెటర్ కూడా రాశాడు. కృష్ణ, నీ ధనదాహానికి నా తరువు చాలిస్తున్నాను. నా కుటుంబ సభ్యులకి ఇప్పటికైనా నాకు రావాల్సినటువంటి మొత్తాన్ని నా ఫ్యామిలీ మెంబర్స్కి ఇవ్వు. కృష్ణ ఎప్పుడైతే ఆ డబ్బులు ఇస్తాడో అప్పుడే నా శవానికి అంత్యక్రియలు జరిపించండి అంటూ కూడా ఆ లెటర్లో రాసి ఉన్నాడంటే ఎంత మనస్తాపానికి గురయ్యాడు. నమ్మిన ఫ్రెండ్ మోసం చేస్తే నమ్మకాన్ని వమ్ము చేసావు కదరా కృష్ణ అంటూ గుండెలు బాదుకుంటూ ఎన్నో సందర్భాల్లో అతను రోధించి ఉంటాడు. ఎన్నో నిద్ర లేని రాత్రులు గడిపి ఉంటాడు. కానీ ఆ ఫ్రెండు ఎక్కడా కూడా తను మోసపు పంథాను అలా విధంగా కొనసాగించాడు. ఫ్రెండ్ని చాలా ఘోరంగా మోసం చేసి ఇవ్వాల్సినటువంటి డబ్బులను కూడా ఇవ్వకుండా చేశాడు. ఇంకా అక్కడ ప్రస్తుత పరిస్థితి మనం తెలుసుకుందాం. ప్రస్తుతం మా ప్రతినిధి పద్మ ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. పద్మ, అక్కడ కుటుంబ రోదనలు మనం స్క్రీన్ మీద విజువల్స్లో చూస్తూ ఉన్నాం. ఆ ఫ్రెండ్ని ఎంతగా నమ్మాడో అతని రాసినటువంటి ఆ సూసైడ్ లెటర్లో కూడా కనిపిస్తోంది. కుటుంబ సభ్యులు ఏం చెప్తున్నారు ఈ ఘటనకు సంబంధించి? ఎస్ వల్లి, అంటే దీన్ని బట్టి చూసుకున్నట్టయితే మనకు ఒకటి అర్థమవుతుంది. డబ్బు ముందు స్నేహబంధం ఊడిపోయింది. మనకి ఏదైనా కష్టం వచ్చిందంటే మనం ఎవరికి చెప్పుకుంటాం? ప్రపంచంలో దేవుడు ఇచ్చిన గొప్ప వరం ఏదైనా ఉందంటే స్నేహం ఒకటి. ఏదైనా కష్టం వస్తే మనకి స్నేహితులు ఉన్నారా, మన కష్టాన్ని ఆదుకుంటారా, ఏ కష్టాన్నైనా మనం పంచుకోగలము. స్నేహాన్ని మించిన ధైర్యం ఇంకొకటి లేదు అనే ఆలోచనలో ప్రతి ఒక్క మనిషి ఉంటారు. ఎందుకంటే స్నేహానికి ఇస్తున్న విలువ అటువంటిది. సో అదే స్నేహితుని నమ్మి
పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు నియోజకవర్గానికి చెందిన నాగభూషణం అనే వ్యక్తి మృతి చెందడంతో అంటే స్నేహితుడి కారణంగా స్నేహితుడు చేసిన మోసాన్ని తట్టుకోలేక ఆయన చనిపోయాడని తెలిసిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా కన్నీటి పర్యంతం అవుతున్న విషాద గాథని చెప్పుకోవచ్చు. సో మిత్రుడు మోసానికి ఓ వ్యాపారి తట్టుకోలేకపోయాడు. అయ్యో నా మనిషి నమ్మిన మిత్రుడు వల్లేనే ఈయన చనిపోయాడంటూ ప్రతి ఒక్కరు కూడా ఆశ్చర్యానికి గురవుతున్న పరిస్థితి. పద్మ, ఆ ఫ్రెండ్ ఎవరైతే ఉన్నాడో మోసం చేసిన ఆ కృష్ణారావు ప్రస్తుతం ఎక్కడున్నాడు? సాలూరులోనే ఇద్దరు కూడా ఒకే ఏరియాకి చెందిన వారు. డబ్బి కృష్ణ అనే వ్యక్తి, అదే విధంగా నాగభూషణ్ రావు అనే వ్యక్తి కూడా చాలా కాలంగా ఇరువురు ప్రాణ స్నేహితులు. నీకేదైనా కష్టం వస్తే నేనున్నాను, నాకేదైనా ఆపద వస్తే నువ్వున్నా అంటూ ఇద్దరు కూడా చెట్టపట్టాలు వేసుకొని పొద్దునే లేసి ఏరా అరే పోరా అనుకుంటూ కూడా తిరిగేవాళ్ళు. సో అలాంటిది డబ్బి కృష్ణ కారణంగానే నాగభూషణ్ రావు చనిపోయారంటే ప్రతి ఒక్కరు కూడా అంటే స్నేహం ఇలా ఉంటుందా, అవసరానికి ఆదుకొని స్నేహితులు కూడా ఉంటారా అనే ఆశ్చర్యానికి గురవుతున్నారని చెప్పుకోవచ్చు వాళ్ళు. సో అంటే పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు నియోజకవర్గం పాచుపెంట మండలం మాతుమూరికి చెందిన ఇండూరి నాగభూషణ్ రావు దాదాపు ఆయనకి 63 ఏళ్ల వయసు ఉంటుందేమో. చాలా ఏళ్ల కిందట కుటుంబంతో వలస వచ్చి సాలూరులోని జీవనం కొనసాగిస్తున్నాడు. సో తెలగ వీధి నివాసం ఏర్పాటు చేసుకొని అక్కడ దగ్గరలో వలస ఊర్లు ఉంటాయన్నమాట. పల్లెటూర్లలో సాధారణంగా మామిడిపల్లి అనే జంక్షన్ వద్ద మణికంఠ ఎలక్ట్రికల్స్ అనే ఒక షాప్ నడుపుకుంటూ తన జీవనాన్ని కొనసాగిస్తాడు. సో షాపు విలువ దాదాపు 75 లక్షల నుండి ₹1 కోటి వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు ప్రతి ఒక్కరు కూడా. సో ఏదైతే డబ్బి కృష్ణ ఉన్నారో తన దగ్గర ఒక 50 lakhs ని అప్పుగా తీసుకున్నాడు. 50 lakhs అప్పుగా తీసుకున్న తర్వాత నా షాపు 75 లక్షలు విలువ చేసే షాపు కాగితాలు నీ దగ్గర తనఖా పెడతాను, దాని విలువ సుమారు 75 నుండి ₹1 కోటి వరకు ఉంటుంది కాబట్టి 50 లక్షలు అప్పు తీర్చుకొని మిగిలిన డబ్బుల్ని తర్వాత దానికి అంటే అందులో నేనే పని చేసుకుంటాను, దానికి ఇంకా వడ్డీ కూడా కడతాను నీకు అనేసరి అప్పుడున్న ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఒక స్నేహితుడిని చెయ్యి చాచి ఆపదలో ఆదుకోమని నాగభూషణ్ రావు అయితే మాత్రం చెయ్యి చాచి అభ్యర్థించిన పరిస్థితి అయితే కనపడింది. సో సరే 50 లక్షలు అప్పు ఇచ్చిన తర్వాత కొంతమంది అప్పులు వాళ్ళంతా కలిసి ఇంటిని చుట్టుముట్టడం, ఇంకా అనేక ఇబ్బందులు ఎదుర్కోవడంతో కనీసం ఒక 10 లక్షలు ఇస్తే నేను ఆ మిగిలిన వాళ్ళకి వడ్డీలు చెల్లించుకోవాలి, అప్పులు తీర్చుకోవాలి, ₹1 కోటి ఆస్తిని నీ చేతిలో పెట్టాను, 50 లక్షలు మాత్రమే ఇచ్చావు కృష్ణ, మిగిలిన డబ్బుల్లో ఎంతో కొంత సహాయం చేస్తే నా కుటుంబం నడి రోడ్డున పడకుండా ఆదుకునేవాడు అవుతాయని ప్రాధేయపడి కాలు వేలు పట్టుకున్న ఆ డబ్బి కృష్ణ అనే వ్యక్తి కనికరించకపోగా నానా మాటలు ఆడడంతో ఒక్కసారి మనస్తాపానికి గురైన నాగభూషణ్ అయితే మాత్రం ఇంకా వేరే గత్యంతరం లేక ఉరిపోసుకొని చనిపోయాడు. చాలా బాధాకరమైన విషయం ఏంటంటే తన షాపులోనే, తన కరెంటు సామాగ్రి ఉన్నటువంటి షాపులోనే ఆయన చాలా బాధకి లోనయ్యి కొన్ని గంటల పాటు రోధిస్తూ ఇక గత్యంతరం లేక అదే షాపులో ఆయన ఉరేసుకున్నటువంటి చనిపోయిన పరిస్థితుంది. కుటుంబ సభ్యులు ఏమంటున్నారు? మనం విజువల్స్లో చూస్తున్నాం, తీవ్ర బాధకులోనే రోధిస్తున్నటువంటి పరిస్థితి విజువల్స్లో మనకు కనిపిస్తుంది. నిజంగా ఈ ఫ్రెండ్ కృష్ణారావు గురించి ఎప్పుడైనా కుటుంబ సభ్యులతో మాట్లాడేవాడా? ఆయన చేసినటువంటి మోసానికి సంబంధించి కుటుంబ సభ్యుల నుంచి ఎలాంటి సమాచారం వస్తుంది? కుటుంబ సభ్యుల్ని అంటే వివరాలు అడగగా ఇరువురు ప్రాణ స్నేహితులు. కష్టం ఇలాగా అంటే ఆల్రెడీ నాగభూషణ్ రావు గారికి గతంలో పెళ్లి అయిన తర్వాత కుమారుడు కూతురు కూడా విశాఖపట్నంలో సెటిల్ అవడం జరిగింది. కొన్ని కారణాల వల్ల ఆమె చనిపోవడంతో తర్వాత రెండో పెళ్లి చేసుకుని ఆ రెండో వివాహం అయిన తర్వాత ఇంకో కుమార్తెకి జన్మనిచ్చిన తర్వాత ఒక హ్యాపీ లైఫ్ ని లీడ్ చేస్తున్నారు. ఎందుకంటే గతంలో ఆ భార్య స్మృతుల్ని మర్చిపోతూ తన స్నేహితుడితో పంచుకుంటూ ఇప్పుడు ఇంకా ఉన్న కూతురికి పెళ్లి చేయాలి, మంచి లైఫ్ ఇవ్వాలనే ఆలోచనతోటి ముందుకెళ్తున్న ఈ నాగభూషణ్ కి అయితే మాత్రం నిజంగా విధి కన్నెర చేసిందనే చెప్పుకోవచ్చు. అయితే గత కొంతకాలంగా ఇంట్లో కూడాను తన ఆర్థిక పరిస్థితిని ఏదైతే షాప్ ని 75 lakhs to 1 crore విలువ చేసే షాప్ ని తనఖా పెట్టాను, సో మన స్నేహితుడే కదా, ఇంట్లో వాళ్ళు కూడా అంత షాప్ ని 50 లక్షలకి ఇచ్చేస్తాం, మరి మిగిలిన డబ్బు ఏమైంది, మిగిలిన వాళ్ళకి ఏం చెప్తాము అని అడగ మన స్నేహితుడే కదా, నావాడే కదా, నేను అడిగి తెచ్చుకుంటాను, మీకు ఏంటి సంబంధం, మా ఫ్రెండ్షిప్ విలువ నాకు తెలుసు, మీరు ఇందులో దూరొద్దు అనేసి అంటూ అంటే ఆ స్కిప్ చేసుకొచ్చాడు అనమాట. ఆ మాటలన్నీ కూడాను తన ఫ్రెండ్ నమ్మాడు అంత దీనిగా. డబ్బి కృష్ణ అనే వ్యక్తిని నా కష్టానికి ఇంకా డబ్బి కృష్ణ ఉన్నాడులే, నాకు ఎప్పుడు అవసరమైతే అప్పుడు డబ్బులు ఇస్తారని, సో అదొక ధైర్యాన్ని కూడా కుటుంబానికి ఇచ్చేయడంతో వాళ్ళు కూడా ఏమీ అనలేని పరిస్థితి. సో కొన్ని ఆడియోస్ అయితే మాత్రం వైరల్ గా మారాయి. ఆడియోస్ వింటుంటే ఎంత మనస్తాపంతో, ఎంత ప్రాధేయపడి, ఎంత కాలు ఏళ్ళ పడి అలా అడుగుతున్నారో ఆయన
ఆయన మాటల్లోనే అంటే ఆడియోలో కూడా విన్న ప్రతి ఒక్కరు కూడా నిజంగా కన్నీరు వస్తుంది. ఆ షాప్ ని ఒక కన్న తల్లిగా భావించారు. ఎందుకంటే ఏ కష్టం వచ్చినా సుఖం వచ్చినా ఇంటి దగ్గర నుండి వెళ్ళి షాప్ లో మాత్రమే కూర్చుంటారు. అక్కడ నుండి ఫ్రెండ్స్ తో మాట్లాడడం గాని, చిన్నప్పటి నుండి అన్ని కష్టాలు సుఖాలు ఆలోచించడం గాని, ఒక షాప్ తనకు ఒక దేవాలయం అనమాట. సో ఆ దేవాలయం నమోదైందా? ఆ ఫ్రెండ్ మోసం చేసిన ఫ్రెండ్ కృష్ణారావు మీద ఏమన్నా కేసు ఏమన్నా నమోదైందా? కేసు ఇంకా నమోదు కాలేదు. అంటే కృష్ణారావు కూడా ఇప్పుడు ప్రస్తుతం మనకున్న సమాచారం ఏంటంటే ఇంకా డెడ్ బాడీని మిగిలిన అప్పు తీరిస్తే గాని నేను తీయనియ్యను అంటూ ఎవరైతే అప్పులు వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా అక్కడ కొంచెం గందరగోళం చేస్తున్నారనే వార్తలు అయితే వినిపిస్తున్నాయి. సో ఇదైతే మాత్రం కొంతమంది ఏంటంటే వస్తున్న వార్తలు ఏంటంటే రాజకీయ పలుకుబడి కృష్ణకి ఉన్న కారణంగానే ఎవరు కూడా నాగభూషణ్ ఎవరైతే చెప్పారో ఆత్మహత్య చేసుకున్న ఆడియోస్ అయితే వైరల్ అయ్యారు. ఎవరు కనీసం పట్టించుకోలేకపోవడం వల్లనే తన ఆత్మహత్య చేసుకున్నాడు, రాజకీయ అండ చూసుకొని వేధింపులకు గురి చేశాడు అని అయితే వాదనలు వినిపిస్తున్నాయి. ఓకే పద్మ, మరింత ఇన్ఫర్మేషన్ కోసం మళ్ళీ ఒకసారి మిమ్మల్ని కాంటాక్ట్ అవుతాం. అది విజయనగరం జిల్లాలో జరిగినటువంటి ఈ ఘటన, ఆయన ఆడియో కాల్స్ ఇప్పుడు వైరల్ అవుతూ ఉన్నాయి. చాలా ప్రాధాయపడుతూ ఉన్నాడు. అరే కృష్ణ, మనం మంచి ఫ్రెండ్స్ రా, ఎందుకు ఈ విధంగా నువ్వు ధనదాహంతో ఎన్ని రకాలుగా ఇబ్బంది పెడుతున్నావు? నా షాపు 50 లక్షల రూపాయలు ఆల్రెడీ నేను అప్పు చేశాను. నా షాపు విలువ 75 లక్షల రూపాయలు పైన ఉంటుంది, దాదాపు 1 కోటి రూపాయల దగ్గర ఉంటుంది. నేను చేసినటువంటి అప్పులు పోను, మిగతా డబ్బులు ఇచ్చేరా, నేను చాలా కష్టాల్లో ఉన్నాను, నా ఫ్యామిలీ కూడా చాలా కష్టాల్లో ఉంది, కుటుంబానికి సంబంధించిన కొన్ని సమస్యలు ఉన్నాయి, కొన్ని అవసరాలు ఉన్నాయి, మిగతా డబ్బులు ఇచ్చేరా అని చెప్పి చాలా వేడుకున్నాడు, చాలా ప్రాధాయపడ్డాడు. కానీ నమ్మిన స్నేహితుడు 25-30 సంవత్సరాలుగా ఫ్రెండ్స్గా ఉన్నారు, ఏరా ఒరే అనుకుంటూ చాలా మంచి ఫ్రెండ్స్గా ఆ కాలనీ వాసులందరూ కూడా చెప్తున్నారు. అక్కడ ఉన్నటువంటి వాళ్ళు స్థానికులందరూ కూడా ఇంత మంచిగా ఫ్రెండ్స్గా ఉంటారు, ఫ్రెండ్స్ని నమ్మారు కాబట్టి ఇన్ని లక్షల రూపాయలు కూడా అప్పుగా తీసుకొని నమ్మకం మీద ఇచ్చారు. కానీ తీర్చేటప్పుడు ఎవరైతే డబ్బులు ఇచ్చినటువంటి ఫ్రెండ్ ఉన్నాడు, అతను ఇంత దారుణంగా మోసం చేస్తాడా? తనకున్నటువంటి ఒకే ఒక ఉపాధి అవకాశం ఉన్నటువంటి ఆ షాపును కూడా తనఖా పెట్టినా సరే ఇంత ద్రోహానికి పాల్పడతాడా? ఇంత నయవంచనకు గురి చేస్తాడా? ఇంత మోసానికి పాల్పడతాడా? ఇది ఎక్కడ ఫ్రెండ్షిప్? ఇదంతా నాటకమైన. ఇన్ని రోజులు అంటే డబ్బు మాయలో పడిపోయి ధనదాహానికి ఆయన అలవాటు పడిపోయి కృష్ణారావు అనేటువంటి వ్యక్తి ఇంత దారుణంగా మోసం చేసేసరికి దానికి తట్టుకోలేకపోయాడు. ఒకే ఒక్క నమ్మినటువంటి ఫ్రెండు, ఇంత గుండెలో ప్రాణంగా నేను నా ఫ్రెండు అని చెప్పి 10 మందికి చెప్పుకున్నటువంటి వ్యక్తి కృష్ణారావు, ఇంత మోసం చేస్తావరా? నీకు ఇంత ధనదాహమా? నా కుటుంబం ఇంత నాశనం అయిపోతుంటే ఓ పక్కన నువ్వు ఇంకా నాకు డబ్బులు కావాలి, నాకు వడ్డీలు కావాలి, నీ షాప్ తనఖా పెట్టినా సరే ఇంకా నేను దాన్ని తిరిగి నీకు ఇవ్వాల్సినటువంటి ఆ 25 లక్షలు 30 లక్షలు నేను ఇప్పుడే ఇవ్వలేను, నేను ఇవ్వను నీకు, ఈ రకమైనటువంటి మాటలు మాట్లాడుతుంటే ఫ్రెండ్ ఇంత దారుణంగా మోసం చేస్తాడా? డబ్బు కనిపిస్తే ఫ్రెండ్షిప్ని, ఈ అనుబంధాలని పూర్తిగా తొంగలో తొక్కేస్తాడా? ఇంత మోసకారిరా నువ్వు కృష్ణ అని చెప్పి ఆయన బాధపడుతూ ఒక లెటర్ కూడా రాశాడు. ఆడియో క్లిప్పులు కూడా కుటుంబ సభ్యులకే పంపించినటువంటి పరిస్థితి ఉంది. మంత్రి సంజయ్ రాణికి కూడా ఆ క్లిప్స్ పంపించిన పరిస్థితి ఉంది. చాలా బాధపడుతున్నాడు. ఆ షాపులోనే ఆయన ఉరేసుకొని చనిపోయాడంటే దానికి ముందు ఆయన ఎంత మనస్తాపానికి గురై ఎంతగా రోధించుంటాడన్నది కూడా కుటుంబ సభ్యులు తలుచుకుని కుమిలి ఏడుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఆ కృష్ణారావు ఎక్కడున్నాడో కానీ ప్రస్తుతం పోలీసులకు అందుబాటులో లేదు. ఎందుకంటే ఇంకా వీళ్ళు కేసు పెట్టాల, ఇంకా బాధలోనే కుమిలి ఏడుస్తూ ఉన్నారు. ఆ లెటర్లో నాగభూషణ్ రావు ఏం రాశాడో తెలుసా? నా అంత్యక్రియలు జరగాలంటే ముందుగా కృష్ణారావు నా కుటుంబ సభ్యులకు ఏవైతే మిగిలిన మొత్తం ఇవ్వాలో అవి ఇచ్చిన తర్వాతే నా అంత్యక్రియలు జరపండి, అప్పటి వరకు అంత్యక్రియలు జరపొద్దు అంటూ చాలా స్పష్టంగా అందులో రాసి పెట్టాడు. అంటే అతను ఎంత బాధపడ్డాడు? ఫ్రెండ్ మోసం చేశాడన్న బాధ పూర్తిగా గుండెలు నిండిపోయింది. ఆ దుఃఖంతో ఆ లెటర్ రాసినటువంటి పరిస్థితి. మరి వీళ్ళు కేసు పెడతారా? పోలీసులు కృష్ణారావుని అదుపులోకి తీసుకుంటారా? ఈ మిగిలిన మొత్తం ఏదైతే ఉందో ఆ కుటుంబానికి అప్పగించిన తర్వాత అంత్యక్రియలు అన్నారు కదా, ఆ విధంగా జరుగుతుందా? ఆ ప్రాంతంలో పూర్తిగా విషాద ఛాయలు అలుముకున్నటువంటి పరిస్థితి. నమ్మిన ఫ్రెండ్ నంటేట ఒక గొంతు కోసినటువంటి పరిస్థితి. సో చూద్దాం నెక్స్ట్ ఏం జరగబోతుంది ఈ కేసుకు సంబంధించి. కృష్ణారావు ఎలా స్పందిస్తాడని చూడాలి. ఆ ప్రాంతంలో అయితే వీళ్ళ ఫ్రెండ్షిప్ను చూసిన వాళ్ళు వీళ్ళు మంచి ఫ్రెండ్స్ అనుకున్నారు, కానీ వీళ్ళ లోపల కృష్ణారావు ఇంత మోసం చేస్తాడు నాగభూషణ్ అని అక్కడ స్థానికులు కూడా ఈయన చనిపోయే వరకు తెలియదంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో, కృష్ణారావు మనస్తత్వం ఎంత దారుణంగా ఉందో కూడా ఈ కేసులో అర్థమవుతోంది.